ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. మన వాక్య పాఠం మత్తయి సువార్త 12వ అధ్యాయం. సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో మతనాయకులతో యేసు ప్రభువుకు తీవ్రమైన సంఘర్షణ ఏర్పడింది. యేసును రాజుగా మనకు చూపటమే మత్తయి సువార్త ప్రధానోద్దేశ్యం. యేసు ఒక రాజుగా తన రాజ్య ప్రణాళికను కొండమీది ప్రసంగంలో మనకు ప్రకటించాడు. అద్భుతాలు చేసి తన అతీత శక్తిని నిరూపించుకున్నాడు. అపొస్తలులను సేవార్థమై పంపించాడు. అయితే నాటి మతనాయకులు ఆయనను తిరస్కరించారు, నిరాకరించి విసర్జించారు. ఆయనతో ఘర్షణలోకి, వివాదంలోకి దిగారు. ఆయనతో స్నేహంగా ఉన్నట్లే ఉండి ఇప్పుడు సబ్బాతు అనే అంశం మీద ఆయనతో వివాదం పెట్టుకుని విరోధభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమాజ మందిరంలో బయట కూడా తీవ్రమైన ఖండన మండనలు పెద్ద తుపానుగా పరిణమించాయి. యేసు తానే సబ్బాతుకు ప్రభువును అని ప్రకటిస్తున్నాడు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 1-13 వరకు. ఆ కాలమందు యేసు పంట చేలలో బడి వెళ్లుతూ ఉండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినడం మొదలుపెట్టారు. పరిసయ్యులది చూచి, ఇదిగో, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని ఆయనతో చెప్పారు. ఆయన వారితో అన్నాడు, తాను తనతో కూడా ఉన్నవారు ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదువలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనా తనతో కూడా ఉన్నవారైనా తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించినా నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను. కనికరమునే కోరుతున్నాను గాని బలిని నేను కోరను అనే వాక్య భాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చేవారు కారు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన అక్కడి నుండి వెళ్లి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇడుగో, ఊచ చెయ్యి గలవాడొకడు కనపడ్డాడు. వారాయన మీద నేరము మోపాలని ఆయన్నడిగారు, విశ్రాంతి దినాన స్వస్థపరచడము న్యాయమా? అందుకాయన అన్నాడు, మీలో ఏ మనుష్యునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. యేసు ఆ మనిషితో అన్నాడు, నీ చెయ్యి చాపు. అతడు చెయ్యి చాపగా రెండో దానివలే అది బాగుపడింది. విశ్రాంతి దినమా? దాని గురించి ఇంత రాద్ధాంతం దేనికి? యేసే విశ్రాంతి దినానికి ప్రభువు. వారు పొలంలో కంకులు తుంచుకొని తిన్నారు. వారికి ఆకలైంది. ఎందుకు ఆకలైంది? వారు యేసుతో ప్రయాణాలు చేస్తున్నారు. ఒక యువకుడు తన దగ్గరికి వచ్చి శిష్యుణ్ణి అవుతానంటే ప్రభు ఏమన్నాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి, నాకు తలవాల్చుకునే స్థలం కూడా లేదు. పరలోక మహిమైశ్వర్యము గల ప్రభువు మన కోసం దరిద్రుడు కావలసి వచ్చింది. యేసుకు ఆయన శిష్యులకు ఆకలైంది. యేసు తన శిష్యులు విశ్రాంతి దినాన పొలంలో కంకులు తుంచారు. దానికి ఆయన సమర్థన మాటలు పరిసయ్యులను మరీ రెచ్చగొట్టాయి. 1 సమూయేలు 21వ అధ్యాయం 1-6 వరకు జరిగిన గత చరిత్రను యేసు మతనాయకులకు జ్ఞాపకం చేస్తున్నాడు.
అప్పుడు సౌలు రాజ్యమేలుతున్నాడు. దావీదును సౌలు తరుముతున్నాడు. దావీదు నిరాశ్రయుడు. అతనికి అతనితో ఉన్నవారికి ఆకలైంది. ఆలయంలోని సముఖపు రొట్టెలు తీసుకొని తాను తిని తనతో ఉన్నవారికి పెట్టాడు. ఇప్పుడు యేసు అదే పరిస్థితిలో ఉన్నాడు. తనను రాజుగా ఇటు మతంగాని అటు రాజకీయాలు కాని గుర్తించటం లేదు. యేసు శిష్యులకు ఆకలైంది. వారు చేలో కంకులు తుంచుకొని గింజలు తిన్నారు. ఏం తింటే, విశ్రాంతి దినానికి నేను ప్రభువును, నేనే తినమన్నాను అన్నాడు ప్రభువు. యాజకులు శనివారం నాడు సముఖపు రొట్టెలు తినవచ్చు. యేసు మోషే కంటే, ధర్మశాస్త్రము కంటే శ్రేష్ఠుడు. యేసు దేవాలయము కంటే, అందలి అతి పవిత్ర స్థలము కంటే శ్రేష్ఠుడు. ఈ మాటలు విని పరిసయ్యులు ఇది దేవదూషణ అని తీర్పు చెబుతారా? ఇదెంత విడ్డూరం! హోషేయ 6వ అధ్యాయం 6వ వచనాన్ని ప్రభువు పేర్కొన్నాడు. నేను బలిని కాదు కనికరమునే కోరతాను అన్నాడు దేవుడు. పొలంలో వివాదం ఇప్పుడు సమాజ మందిరంలోకి వచ్చింది. పరిసయ్యులు కావాలని ఒక ఊస చెయ్యి గలవాణ్ణి తెచ్చి సమాజ మందిరంలో వాణ్ణి నిలువబెట్టారు. యేసు స్వస్థపరుస్తాడు అని పరిసయ్యులు గుర్తించారు. గాని వారి ప్రశ్న అది కాదు. ఈ రోగిని విశ్రాంతి దినాన స్వస్థపరుస్తావా? అలా చెయ్యవచ్చా అని వారు అడుగుతున్నారు. విశ్రాంతి దినమే అయినా నీ గొర్రె గుంటలో పడితే దాన్ని బయటికి తీస్తావా, తీయవా? గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు కాడా? సబ్బాతు దినమని చెప్పి అవతల ఒక మనిషి బాధపడుతుంటే నీవేమీ చెయ్యక మడిగట్టుకుని దూరంగా కూర్చుంటావా? ఇదా మీ భక్తి? ప్రేమలేని భక్తి వేషధారణ అవుతుంది. నీవు గురువు ఎందుకు? ఇతరుల మీద బరువెత్తటానికా? యేసు ఊస చెయ్యి మనిషిని స్వస్థపరిచాడు. అది సబ్బాతును ఉల్లంఘించినట్లు కాదు, దేవుణ్ణి మహిమపరచినట్లు. దేవునికి కావలసింది మతాచారం కాదు, కనికరం. మీకు వాక్యంలోని అంతరార్థం తెలియకపోతే తెలుసుకోండి అని మతోన్మాద నాయకులను ప్రభువు చీవాట్లు పెట్టాడు. ఇప్పుడు పరిసయ్యులు యేసును చంపాలని కుట్రాలోచన చేస్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరిద్దామా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. యేసు ఆ సంగతి తెలుసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. బహుజనులాయనను వెంబడించగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడింది నెరవేరటానికే అలాగు జరిగింది. అదేమనగా, ఇడుగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకున్నాను. ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేస్తాడు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దము ఎవరికీ వినపడదు. విజయమొందడానికి న్యాయవిధిని ప్రబలము చేసే వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుతున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షిస్తారు. యేసు ప్రభువుకు పరిసయ్యులు మొదట స్నేహితులే, కాని యేసు వారిని వెంబడించడు. వారు యేసును వెంబడించడానికి ఇష్టపడరు. అందుచేత పరిసయ్యులకు యేసుకు మధ్య పెద్ద అఖాతం ఏర్పడింది. సబ్బాతు విషయమై వివాదం చిలికి చిలికి గాలివాన అయింది. ఈ వేటకుక్కలు యేసును తరుముతున్నాయి. ఆయనను సిలువ వేసే వరకు వారి చేతులు ఊరుకోలేదు. కుట్రాలోచనలు చేస్తున్నారు. యేసును హత్య చేయడానికి ఉద్యమిస్తున్నారు. సరైన అదను కోసం తమ కత్తులను పదును పెట్టుకుంటున్నారు. ఆయన సిలువ ఘడియ ఇంకా రాలేదు. ఆయన వారి చేతికి చిక్కలేదు. జనసమూహాలు ఆయన దగ్గరికి వస్తే ఆయన వారినందరినీ స్వస్థపరుస్తున్నాడు. ఆయన నీ రక్షకుడా, లేదా నీవు ఆయనకు శత్రువువా? అటో ఇటో తేల్చుకో, త్రుటిలో బ్రతుకును మార్చుకో. మీరు యేసును తప్పించుకు తిరగలేరు. ఆయనకు అనుకూలంగానో ప్రతికూలంగానో తీర్మానం చేసుకోక తప్పదు. యేసు కేవలం అద్భుతాలు చేయడానికే రాలేదు.
ఆయన అద్భుతాల బాబా కాదు, ఆయన మెస్సియా. ఆయన వచ్చాడు, వారాయనను తిరస్కరించారు. నలిగిన రెల్లును విరువడు, దాన్ని బాగుచేస్తాడు. మకమకలాడే జనపనార ఒత్తిని ఎగసన దోస్తాడు, దాన్ని మండిస్తాడే కాని దాన్ని ఆర్పడు. ఈయనే యేసుక్రీస్తు మహారాజు. ఆయన శిలువ దిశగా వెడుతున్నాడు. శిలువపై మరణించి ఆయన మన రక్షకుడవుతాడు. తిరిగి లేచి ఆయన మనకు ప్రభువు అవుతాడు. గాని ఈ జనసమూహాలు స్వస్థత కోసం ఆయన చుట్టూరా గుమికూడుతున్నారు. జనసమూహాన్ని తప్పించుకోవడం కష్టమైపోయింది. స్వస్థపడిన వారితో ప్రభు ఈ సంగతి అతిగా ప్రచారం చేయకండి అని చెప్పాడు. యెషయా ప్రవచనం అన్యజనులు ఆయన నామమందు నిరీక్షిస్తారని. అపొస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో పౌలుకు దేవుడిచ్చిన ఆజ్ఞ. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సైతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరవడానికి నేను నిన్ను వారి వద్దకు పంపుతాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుండి 37వ వచనం వరకు క్షమించబడని పాపాన్ని గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడు, మూగివాడు అయిన ఒకడు ఆయన వద్దకు తేబడ్డాడు. ఆయన వాణ్ణి స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడే శక్తి గలవాడై చూపు గలవాడయ్యాడు. అందుకు ప్రజలందరూ విస్మయమొంది చెప్పుకున్నారు, ఈయన దావీదు కుమారుడు కాడా? పరిసయ్యులు ఆ మాట విని అన్నారు, వీడు దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యాలను వెళ్లగొడుతున్నాడు, గాని మరొకని వలన కాదు. ఆయన వారి తలంపుల నెరిగి వారితో అన్నాడు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనా, ఏ ఇల్లైనా నిలువదు. సైతానును వెళ్లగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడతాడు. అలాగైతే వాని రాజ్యమేలాగు నిలుస్తుంది? నేను బయల్జెబూలు వలన దయ్యాలను వెళ్లగొడుతున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్లగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉంటారు. దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్లగొడుతున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధించని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకోగలడు? అలా బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకుంటాడు. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టేవాడే. కాబట్టి నేను మీతో చెప్పేది ఏమనగా, మనుషులు చేసే ప్రతి పాపము, దూషణ వారికి క్షమించబడుతుంది గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడేవానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవానికి ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిది అని ఎంచి దాని పండు మంచిదే అని ఎంచండి, లేదా చెట్టు చెడ్డది అని ఎంచి దాని పండు చెడ్డది అనే ఎంచండి. చెట్టు దాని పండు వలన తెలియబడుతుంది. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెస్తాడు. నేను మీతో చెప్పేది ఏమనగా, మనుష్యులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునొందుతావు, నీ మాటలను బట్టే అపరాధివి అని తీర్పునొందుతావు. యేసు ప్రభువు చేసిన అద్భుతాల వల్ల ఆయన దయ్యాలను వెళ్లగొడుతూ ఉంటే ఆయన మెస్సియా అని, దావీదు కుమారుడని ప్రజలు గుర్తించగలిగారు. అయితే పరిసయ్యులేమన్నారు? దయ్యాల రాజు సాయంతో ఈయన దయ్యాలను వెళ్లగొడుతున్నాడు. అయితే పరిసయ్యుల పిల్లలు దయ్యాలను
వెళ్లగొడుతున్నారే, దానికి మీరేమంటారు? వారు దయ్యాల రాజుతో కుమ్మక్కి అయ్యారు అంటారా? అలా అనలేరు గదా. నేను చేస్తున్న ఈ కార్యాల వల్ల దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని గ్రహించండి. నేనే పరలోక రాజును. నన్ను అంగీకరిస్తే పరలోక రాజ్యం మీదే కదా. నేను చేసే అద్భుతాలే ఈ సత్యమును ధృవపరుస్తున్నాయి అన్నాడు ప్రభు. నీవు గతంలో చేసిన పాపాల నుండి విముక్తి ప్రసాదించడానికే ప్రభువు శిలువ మీద చనిపోయాడు. పరిశుద్ధాత్మ ఈ రక్షణానుభూతిని మనలో కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ పరిచర్యను నిరోధించిన వారు పరిశుద్ధాత్మను విరోధించిన వారవుతారు. ఈ పాపానికి క్షమాపణ అంటూ లేదు. మనలో నూతన జన్మను కలిగించే ఆత్మను వ్యతిరేకిస్తే ఈ పాపానికి క్షమాపణ అంటూ ఉండదు. యేసు చేస్తున్నదంతా పరిశుద్ధాత్మ శక్తి వల్లనే. అలాంటప్పుడు యేసు చేసేది దయ్యం పని అనడం దేవదూషణే కాదు, పరిశుద్ధాత్మ దూషణ అవుతుంది. దానికి పరిష్కారమంటూ లేదు. నీవు క్షమాపణ పొందే స్థితిని పరిశుద్ధాత్మ ద్వారా పొందుతావు. పరిశుద్ధాత్మ ఒప్పిస్తేనే కాని పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పుదల కలగదు. అలాంటప్పుడు ఆ పరిశుద్ధాత్మనే ఎదిరిస్తే, దూషిస్తే దానికి నిష్కృతి, క్షమాపణ ఉండదు. రోగి తగిన ఔషధం తీసుకోక చస్తాడుగాని రోగం చేత కాదు. పరిశుద్ధాత్మను దూషిస్తే పాపం నుండి విముక్తి సాధనాన్నే తిరస్కరిస్తున్నావని అర్థం. సర్పసంతానమా అని వారిని ప్రభువు సంబోధిస్తున్నాడు. బాప్తిస్మకుడైన యోహాను కూడా వీరిని సర్పసంతానం అన్నాడు. ఈ పరిసయ్య వేషధారుల హృదయం నిండా దైవదూషణ తిరస్కారములున్నాయి. హృదయం ఒక బావి, నోరు బకెట్టులాగా ఉంది. బావిలో ఉన్నదంతా ఈ నోరు తోడిపోస్తుంది. నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు దేవునికి లెక్క అప్పగించాలి, తప్పదు. నీ నోటి మాటే నీ హృదయ స్థితికి తీర్పు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 42వ వచనం వరకు. శాస్త్రులు, పరిసయ్యులు అద్భుతం కోసం అడుగుతున్నారు. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు ఆయన్నడిగారు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుతున్నాము. ఆయన అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే మరే సూచక క్రియ అయినా వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలా ఉన్నాడో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందారు గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఇడుగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఆమె సొలొమోను జ్ఞానము వినడానికి భూమ్యంతముల నుండి వచ్చింది. ఇడుగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఎలాగైనా చిక్కించుకోవాలని చిక్కు ప్రశ్నలు వేస్తున్నారు. మాకేదైనా సూచక క్రియ చూపండి అని అడుగుతున్నారు. యేసు వారికి చెప్పిన జవాబులో కఠినమైన మాటలున్నాయి. వారు వ్యభిచారతరం మనుషులు, మీరు భ్రష్ట మనస్కులు, మీకు ప్రత్యేకమైన అద్భుతం ఇవ్వను. చరిత్రలోని యోనా ఉదంతాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే షేబదేశపు రాణి వృత్తాంతం. ఈ 2 సంఘటనలు సూచనలే. మత్స్యగర్భంలో 3 రోజులున్న యోనాకు అది మృత్యుగర్భమే. అలాగే యేసుక్రీస్తు మృతులలో నుండి 3వ రోజు తిరిగి లేస్తాడు. యేసు యోనా కంటే శ్రేష్ఠుడు. యేసు మరణ పునరుత్థానాలకు యోనా అనుభవం సమగ్రమైన సూచన. యోనా మత్స్యగర్భము నుండి బ్రతికి వచ్చి నీనెవేకు వెళ్లి నీనెవేలో దేవుని ప్రతినిధిగా మాట్లాడితే అక్కడి ప్రజలు మారు మనస్సు పొందారు, పశ్చాత్తప్తులయ్యారు. ఇశ్రాయేలు కంటే నీనెవే వారే నయం.
ఇక రెండో సూచన సొలొమోను కాలం నాటిది. శేబదేశపు రాణి సొలొమోనును గురించి విన్నది. అతని జ్ఞానవాక్కులు వినడానికి సుదూర ప్రయాణం చేసి వచ్చింది. అయితే ఆ సొలొమోను కంటే యేసే శ్రేష్ఠుడు. ఇడుగో ఆయన ఇక్కడే ఉన్నాడు చూడండి. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు. యూద జాతీయుల దగ్గరికి వచ్చాడుగాని వీరు ఆయనను అంగీకరించరు అంటున్నాడు యేసు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుండి 50వ వచనం వరకు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుతూ నీరులేని చోట్ల వెదుకుతూ ఉంటుంది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికే తిరిగి వెడతాను అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండడం చూచి వెళ్లి తనకంటే చెడ్డవి అయిన మరి 7 దయ్యాలను వెంటబెట్టుకొని వస్తుంది. అవి వానిలో ప్రవేశించి అక్కడే కాపురముంటాయి. అందుచేత ఆ మనిషి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవిస్తుంది. దయ్యం పోయిందిలే అని ఎంతో సంబరపడ్డారు. ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. అయితే పోయిన దయ్యం అంతకంటే చెడ్డవైన మరో 7 దయ్యాలను వెంటబెట్టుకుని వచ్చి ఆ ఇంట్లో జొరబడింది. సంస్కరణ మాత్రమే చాలదు. ఇల్లు ఖాళీగా ఉండకూడదు, శూన్యం ఉండకూడదు. పాపాలను వదిలిపెట్టాంలే అంటే చాలదు. ఆ శూన్యాన్ని యేసుక్రీస్తుతో ఆయన సన్నిధితో నింపాలి. స్వయం సంస్కరణ సంగతి ఇలాగే ఉంటుంది. ఇల్లు అలకగానే పండుగ కాదు. ఆ ఇంటిని పరిశుద్ధాత్మ నింపాలి. తల్లి కొడుకులు కావచ్చు, రక్త సంబంధులే అయి ఉండవచ్చు. వీటన్నిటికంటే యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవునితో నీకు కలిగిన సంబంధం ఎంతో గొప్పది. 46వ వచనం నుండి ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులు ఆయనతో మాట్లాడగోరి వెలుపల నిలిచి ఉన్నారు. అప్పుడొకడు వచ్చి ఆయనతో అన్నాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల నిలిచి ఉన్నారు. తనతో ఈ సంగతి చెప్పినవాణ్ణి చూచి ఆయన అన్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు? ఈ మాట అని తన శిష్యుల వైపు చెయ్యి చాచి అన్నాడు, ఇదిగో నా తల్లి నా సహోదరులు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేసేవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. పరలోకమందున్న తండ్రి చిత్తమేమిటి? ప్రతి ఒక్కడూ యేసుక్రీస్తు మాట వినాలి, ఆయనను అంగీకరించాలి, విశ్వసించాలి. అంతే. యేసు పుట్టిన కుటుంబంలోని వారే ఆయనను గ్రహించలేదు, ఆయన యందు విశ్వసించలేదు. శరీరరీతిగా బంధువులైన వారు ఆయన్ను పట్టుకొని వెర్రివాడు అన్నారు. యేసు చెప్పినట్లు చేసేవారే ఆయన స్నేహితులు, ఆయనకు ఆత్మ బంధువులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఈ పాఠంలో మనమొక నిత్య సత్యాన్ని గుర్తించాలి. శూన్య హృదయం ప్రమాదకరం. అపవాది క్రియలను ప్రభువు లయపరుస్తాడు గాని అపవాది ఇంకా లయపరచబడలేదు. నీ హృదయం ఖాళీగా ఉంటే వాడందులో జొరబడతాడు. జాగ్రత్త. అది చేయకూడదు, ఇది చెయ్యకూడదు అనే వ్యతిరేక భావనలు చాలవు. ఏది చెయ్యాలో ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం. దైవాశీస్సులు. ఆమేన్.